శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 71వ సర్గము. భరతుడు రథాసీనుడై కేకేయరాధ్యము నుండి బయలుదేరి పల్లెలను కొండలను నదులను దాటుచూ అయోధ్యను చేరుట. అతడు ఆ నగరమునందలి దుస్థితిని చూచి కలత చెందుట. మిగుల పరాక్రమశాలి అయిన భరతుడు రాజగృహ నగరము నుండి బయలుదేరి తూర్పు ముఖముగా పయనించెను. పిమ్మట అతడు సుధామా నదిని దర్శించి దానిని దాటెను. అనంతరము సద్గుణ సంపన్నుడైన భరతుడు వరుసగా విశాలమైన లాదినీ నదిని, పశ్చిమ దిశగా ప్రవహించడి శతద్రు నదమును దాటెను. ఏలాధానగర సమీపమున గల శతద్రు నదమును దాటిన పిమ్మట అతడు అపరపర్పటములు అను ప్రదేశములకు చేరి రాళ్లను ఆకర్షించునట్టి శిలావహ నదిని దాటి అచటికి ఆగ్నేయ దిశలోనున్న శల్యకర్తన నగరమునకు చేరెను. సత్యసంధుడు, పవిత్రుడు, శ్రీమంతుడు అయిన భరతుడు శిలావహ నదిని జూచుచూ దారిలోనున్న మహాపర్వతములను దాటుచూ చైత్రరథ వనమునకు చేరెను. అనంతరము అతడు పశ్చిమ దిశగా ప్రవహించు సరస్వతీ నదియు గంగానది యొక్క పాయయు కలియు ప్రదేశమును చేరెను. పిమ్మట అచటికి ఉత్తర దిశన గల వీరమత్స్యదేశముల మీదుగా భారుండ వనమున ప్రవేశించెను. మిక్కిలి వేగముగా ప్రవహించునట్టిదియు పర్వతములచే ఆవరింపబడి ఆహ్లాదకరముగా నున్నట్టిదియూ అయిన కుళింగము అను పేరుగల యమునా నదిని దాటి ఎండలకు డస్సియున్న తన సైన్యమును ఆ యమునా నదీ తీరమున విశ్రమింపజేసెను. ప్రయాణశ్రమచే మిగుల అలసియున్న గుర్రములను కడిగించి వాటికి సరియగు గ్రాసమును నీటిని సమకూర్చి చెట్ల నీడలలో వాటిని విశ్రమింపజేసెను. పిమ్మట ఆత్మీయులందరితో తాను స్నానపానములను ముగించుకొని ప్రయాణ సమయమున దాహము తీర్చుకొనుటకై కొంత నీటిని తీసుకుని ముందునకు సాగెను. మంగళకరుడైన రాజకుమారుడగు భరతుడు జనసంచారము లేని దుర్గమారణ్యములను సురక్షితమైన రథముపై ఆకాశమును వాయువు వలె అధిగమించి వెళ్ళెను. అనంతరము అతడు అంశుధాన నగరమును చేరెను. అచట తమకు అనువగు రేవు లేకుండుటచే సైన్యములతో ఆ గంగామహానదిని దాటుట అసాధ్యమని ఎరింగి వెంటనే సుప్రసిద్ధమైన రేవు పట్టణమగు ప్రాగ్వట నగరమునకు చేరెను. చతురంగబలములతో కూడియున్న భరతుడు ప్రాగ్వట నగర సమీపమున గంగానదిని దాటి కుటికోష్టికా నదిని సమీపించెను. పిమ్మట దానిని కూడా దాటి ధర్మవర్ధనము అను గ్రామమును చేరెను. అచటి నుండి భరతుడు తోరణ గ్రామమునకు దక్షిణమున గల జంబూప్రస్థ గ్రామమునకు చేరెను. అనంతరము అతడు రమణీయమైన వరూధము అను ప్రసిద్ధ గ్రామమునకు చేరెను. అచట మనోజ్ఞమైన ఒక వనమునందు ఆ రాత్రి గడపెను. అనంతరము అచటి నుండి తూర్పు దిశగా కదలి ఉజ్జీహన నగర సమీపమున గల ఒక వనమునకు చేరెను. ఆ వనమునందు కదంబ వృక్షములు సమృద్ధిగా ఉండెను. ఆ కడిమి చెట్ల తోపును చేరిన పిమ్మట సైనికులతో నేను ముందుగా వెళ్ళెదను, మీరు తిన్నగా రండు అని పలికి తాను జవనాశ్వములను పూంచిన రథముపై త్వరత్వరగా సాగిపోయెను. అతడు సర్వతీర్థగ్రామమున ఒక రాత్రి వసించి పిమ్మట పర్వత ప్రాంతములలో పుట్టి పెరిగిన గుర్రముల సాయముతో ఉత్తానికా నదిని దాటి తదితర నదులను దాటెను. నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు హస్తిపృష్టకా గ్రామమును చేరి కుటికా నదిని దాటెను. అనంతరము లౌహిత్యా గ్రామమును చేరి కపీవతీ నదిని అధిగమించెను. అతడు త్వరత్వరగా ఏకసాల గ్రామమున స్థాణుమతీ నదిని, వినత అను గ్రామ సమీపమున గోమతీ నదిని దాటి కళింగ నగరమునొద్ద ఒక మద్ది చెట్ల తోపున ప్రవేశించి అశ్వములు అలసిపోవుట చూచి అచట సేద తీరెను. పిమ్మట ఆ వనమును వీడి ఆ రాత్రి అంతయు వేగముగా ప్రయాణము చేసి మనుప్రభుచే నిర్మితమైన అయోధ్యను దర్శించెను. నరశ్రేష్ఠుడైన భరతుడు మార్గమున ఏకధాటిగా 7 దినములు ప్రయాణము చేసి 8వ నాడు అరుణోదయ సమయమున ఎదురుగానున్న ఆ అయోధ్యాపురమును చూచి సారథితో ఇట్లు నుడివెను. ఓ సారథి, ఇదిగో దూరమున కనిపించుచున్న ఈ అయోధ్య నగరమును చూడుము. అందు సద్గుణ శోభితులు వేద పండితులు అయిన బ్రాహ్మణోత్తములు నిత్యము యజ్ఞయాగములను నిర్వహించుచుందురు. ఇది మిక్కిలి ధన సంపన్నులచే విలసిల్లుచుండును. దీనిని ఇక్ష్వాకు వంశజులైన పెక్కుమంది రాజర్షులు పరిపాలించిరి. ఆ విధముగా ఖ్యాతి వహించి చక్కని ఉద్యానవనములతో కళకళలాడుచుండెడి ఈ అయోధ్యా నగరము తెల్లని గోడలతో నేడు వెలవెలబోచున్నది. అయోధ్యానగరమునందు అంతటను పూర్వము స్త్రీ పురుషుల కదలికలలో పెద్దగా సవ్వడులు వినబడుచుండెడివి. కాని నేడు ఆ ధ్వనులు వినబడుటలేదు. సాయంకాలము కాగానే జనులు ఉద్యానవనములకు చేరి
అచట స్వేచ్ఛగా రాత్రి అంతయు వినోద క్రీడలు సలిపి తెల్లవారిన పిమ్మట వారందరూ తమ తమ ఇండ్లకు పరుగులు దీయుచూ ఉండేడివారు. అప్పటి ఆ ఉద్యానవన శోభలు అపూర్వములు. కానీ నేడు అవి నాకు మరి ఒక విధముగా కనపడుచున్నవి. నేడవి రసికజనుల విహారములు లేక ఏడ్చుచున్నట్లుగా ఉన్నవి. ఇప్పుడు ఈ పురము నాకు పాడుబడిన అరణ్యము వలె నిర్జీవమై గోచరించుచున్నది. ఈ పురమునందు శిబికాది వాహనములు, ఏనుగులు, అశ్వములు, పురప్రముఖులు ఇది వరలో వలె రాకపోకలు సాగించుచున్నట్లు కనపడుట లేదు. క్రమముగా పండ్లను, చిగురుటాకులను, పూదేనెలను ఆస్వాదించుటచే మత్తిల్లిన చిలుకలు, కోకిలలు, తుమ్మెదలు మొదలగు వాటితో లోగడ పురమునందలి ఉద్యానవనములు శోభిల్లుచూ ఆహ్లాదకరముగా నుండెడివి. ఇంకను అవి జనుల యొక్క క్రీడా వినోదములకును విహారములకును అనువుగా వివిధములగు పూపొదరిండ్లతోనూ దిగుడుబావులతోడను క్రీడా పర్వతములతోడను చూడముచ్చటగా నుండెడివి. నేడు ఆ ఉద్యానవనముల యందలి చెట్లు సమీపమున గల మార్గములలో ఆకులను రాల్చుచూ ఏడ్చుచున్నట్లు ఉండుటచే అవి అనగా ఆ ఉద్యానవనములు పూర్తిగా ఆనందశూన్యములై కనపట్టుచున్నవి. సూర్యోదయం అయినప్పటికీ ఇష్టమైన పండ్లను భుజించుచు మదించిన క్రీడామృగముల యొక్క సుఖసారికాది పక్షుల యొక్క రాగయుక్తములై అవ్యక్త మధురములగు కలకలరావములు ఏమాత్రము వినిపించుటయే లేదు. చందనము, అగరు సువాసనలతో గుబాళించుచు సాటిలేని విధముగా హాయిని గొల్పెడి వాయువులు ఎప్పటివలే నేడు ప్రసరించుటలేదేమి? కారణమేమయ్యుండును? కర్రలతో భేరీలను మ్రోగించుట వలనను, హస్తతలములతో మృదంగములను వాయించుట వలనను, వ్రేళ్లతో వీణాతంత్రులను మీటుట వలనను కలిగెడి లయతో కూడిన మధురనాదములు ఇదివరలో వలె నిరంతరము వినిపించుటలేదేమి? చూచుట తోడనే దుఃఖమును కలిగించునవి, ఇష్టములు కానివి, అశుభ సూచకములు, క్రూరములు అయిన అపశకునములు కనవచ్చుచుండుటచే నా మనస్సు మిగుల కలత చెందుచున్నది. ఓ సారథి, నా ఆత్మీయులకు ఏదేని ఒక రీతిగా తీరని కీడు సంభవించినట్లు నాకు అనిపించుచున్నది. కారణము తెలియకయున్నను నా మనస్సు మాత్రము ఎంతయో ఖేదపడుచున్నది. భరతుడు మనస్సున ఖిన్నుడై ఉండెను. అతని గుండె బరువెక్కి ఉండెను. మిక్కిలి భయమునకు లోనయ్యుండెను. అతడు ఇంద్రియముల క్షోభకు గురి అయ్యుండెను. ఇట్టి అవస్థలో అతడు ఆతురతతో ఇక్ష్వాకు ప్రభువుల రాజధాని అయిన అయోధ్య నగరమున ప్రవేశించెను. భరతుని రథాశ్వములు అలసియుండెను. అతడు నగరమునకు పశ్చిమ దిశయందున్న వైజయంతము అను ద్వారమున ప్రవేశించెను. వెంటనే అచటి ద్వారపాలకులు లేచి నిలబడి భరతునకు జయధ్వానములు చేసిరి. పిమ్మట అతడు వారితో కలిసి వెళ్ళెను. వ్యాకులపాటునకు లోనయ్యున్న భరతుడు తన వెంటనున్న ద్వారపాలకులను గౌరవపూర్వకముగా వెనుకకు పంపి అలసియున్న రథసారథితో అనగా అశ్వపతి పంపగా తన వెంట వచ్చిన రథసారథితో ఇట్లు పలికెను. ఓ పుణ్యాత్ముడా, వశిష్ఠ మహర్షి ఇంత త్వరగా నన్ను ఇచ్చటికి పిలిపించుటకు గల కారణమేమయ్యుండును? నా హృదయము కీడును శంకించుచున్నది. ఎన్నడును దైన్యమును ఎరుగని నా స్వభావము ధైర్యమును కోల్పోవుచున్నది. ఓ సారథి, మహారాజులు మరణించినప్పుడు ఏర్పడు పరిస్థితులను గూర్చి లోగడ నేను వినియుంటిని. అట్టి చిహ్నములన్నీయును ఇప్పుడు ఇచట నాకు కనబడుచున్నవి. ఇచటి గృహస్థుల ఇండ్లన్నీయు శోభావిహీనములై ఉన్నవి. ముంగిళ్లను ఎవ్వరును శుభ్రపరచినట్లు లేదు. అవన్నీయును చూచుటకు వికారముగా ఉన్నవి. వాకిండ్లను ఎవ్వరును మూసివేయలేదు. ఇండ్లన్నీయును అన్ని విధములుగా కళదప్పియున్నవి. ఏ ఇంటిలోనూ బలికర్మలను ఆచరించినట్లు కనబడదు. ధూప సుగంధముల వాసనలే లేవు. కుటుంబములలోని వారందరూ భోజనములను మాని కృషించినట్లున్నారు. ప్రజలందరూ అమూల్యములైన వస్తువులను కోల్పోయినట్లు దిగులుతో ఉన్నారు. దుఃఖ కారణముగా ఇచటి వారు తమ ఇండ్లలో వంటలు చేయటం మానివైచిరా ఏమి? ఎప్పటివలే దేవమందిరముల ద్వారములను ఎచ్చటను పూలమాలలతో అలంకరింపనే లేదు. వీటి ప్రాంగణములను ఊడ్చుటగాని కళాపి చల్లుటగాని జరుగలేదు. ఈ దేవాలయములలో జనులెవ్వరునూ కనబడుటలేదు. ఇవన్నీయును పూర్వశోభను కోల్పోయియున్నవి. దేవపూజలు అడుగంటినట్లున్నవి. అట్లే యజ్ఞసభలు జరుగుచున్నట్లు లేవు. పూలంగళ్లల్లో పువ్వులుగాని దండలుగాని కనిపించుటయే లేదు. వర్తకులు పూర్వము వలె ఉత్సాహవంతులై కనపడుటలేదు. వ్యాపారములలో నష్టముల పాలై దెబ్బతిన్న వారి వలె తీరని విచారంలో మునిగియున్నట్లున్నారు. దేవాలయములయందును చైత్యములయందును గల పక్షులన్నీయును దిగులుతోనున్నవి. పురమునందలి స్త్రీ పురుషులు అందరును
మలిన వస్త్రములను ధరించి కన్నీరు గార్చుచున్నారు. వీరు అందరును దీనవదనులై చింతాక్రాంతులై కృశించి ఎవరి కొరకో ఎదురుచూచుచున్నట్లు ఉన్నారు. అయోధ్యలో అపశకునములను గాంచిన భరతుడు మిగుల కలత చెందిన మనస్సు గలవాడై సూతునితో ఇట్లు పలికిన పిమ్మట రాజభవనమునకు చేరెను. అయోధ్యానగరము ఎల్లప్పుడూ దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి వలె వైభవముతో విలసిల్లుచుండెడిది. నేడు అందలి వీధుల కోడళ్ళు, ఇండ్లు, రాజమార్గములు జనశూన్యములై ఉన్నవి. గృహద్వారములన్నీయును దుమ్ము కొట్టుకొని ఎర్రబారియున్నవి. ఈ విధముగా కళాకాంతులు తప్పియున్న అయోధ్యను చూచి భరతుడు పూర్తిగా దుఃఖమున మునిగెను. భరతుడు తాను ఇదివరకు అయోధ్యలో ఎన్నడూనూ కనీ విని ఎరుగని అప్రియ దృశ్యములను, అశుభసూచకములైన శకునములను జూచెను. సహజముగా గుండె నిబ్బరము గలవాడే అయినను అతడు ఈ కారణముగా ఉత్సాహమును కోల్పోయి దీన మనస్కుడై తలవంచుకొనిన వాడై తండ్రి మందిరమున ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 71వ సర్గము సమాప్తము.